ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి వరద ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి వరద ధాటికి పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు కోనసీమ జిల్లాలో 12 మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. గోదావరి వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ రిపోర్ట్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. గోదావరి పొంగి ప్రవహించడంతో ఉగ్రరూపం దాల్చి ప్రవహించడంతో లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా కూడా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడం వల్ల నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. గోదావరి వరద ఉధృతితో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న వైనంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ప్రస్తుతం మనం గంటి పెదపూడి దగ్గర ఉన్నాము. ఇక్కడ నదీపాయిపై దాటి ఏదైతే లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయో గంటి పెదపూడి లంక, అరిగిలివారి లంక, బూరిగి లంక, ఊడిమూడి లంక, ఈ 4 లంక గ్రామాల ప్రజలు కూడా గత వారం రోజులుగా కూడా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మనం ప్రస్తుతం 4 లంక గ్రామాలను పరిశీలించడానికి గంటి పెదపూడి లంక దగ్గర నుంచి మనం ఒక బోటు మీద బయలుదేరాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. గత వారం రోజులుగా కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడంతో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు కూడా ఇక్కడ బోట్లు ఏర్పాటు చేసి 4 లంక గ్రామాలకు ప్రజలకు సంబంధించి ఇక్కడ ప్రతిరోజు కూడా వీళ్ళ కోసం బోట్లు కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ 4 లంక గ్రామాలు కూడా వారం రోజుల నుంచి కూడా గోదావరి ప్రవాహంలో చిక్కుకున్నాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ గోదావరి వరదల వల్ల 70 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిన్నపిల్లలతో సహా పెద్దలు అందరూ కూడా ఏది బయటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లంక గ్రామం నుంచి కంపల్సరీగా బోట్లోనే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఇక గోదావరి వరద ఉధృతి కారణంగా ఈ నదీపాయ ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రతిరోజు కూడా ఈ లంక గ్రామాల ప్రజలు ఇలా నాటు పడవలపైనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ గోదావరి నదిని దాటాలి. అయితే 50 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ వంతెన కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఇక్కడ ప్రజలైతే కోరుతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. లంక గ్రామాలు 4 లంక గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ 4 లంక గ్రామాలకు మనం ఇక్కడ బోట్లో ప్రయాణం సాగించి వెళుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ పంటలు కూడా నీట మునిగాయి. ఉద్యానవన పంటలు, వరిచేలు ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఏ ఊరు? మీరు ఏ ఊరు? పెదపూడి లంక అండి. మీరు లంకకి వెళ్ళాలంటే ఏం చేస్తున్నారు? రోజు ఎలా ఉంటుంది? వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుందండి. బోట్ల మీద ప్రయాణం, పిల్లలతో కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఏదైనా అత్యవసరం అయితే కూడా మళ్ళీ నైట్ టైంలో వెళ్ళాలంటే కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. కానీ ఇంకా తప్పని పరిస్థితులు అయితే మాకు మరి చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. పిల్లల విషయంలో కానీ పిల్లలకు కూడా హెల్త్ బాగోపోయినా మరి తీసుకురావాలంటే ఏ టైంలో అయినా తీసుకురావాలన్నా మాకు బోట్ల వల్ల మేము ఇక్కడ దాటవలసి వస్తుందండి. పొలాలు అవి మునిగిపోయామా మీకు? ఇక్కడ మునిగాయండి. ఇక్కడ మా పంట పొలాల్లో ఫైర్ చేయాలి ఉన్నాయండి. అవి కూడా చాలా మట్టుకు మునిగిపోయినాయండి. సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. గవర్నమెంట్ పట్టించుకుని సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఏ లంకమ్మ మీది? పెదపూడి లంక అండి. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి వారం రోజుల నుంచి ఎలా ఉంది? వారం రోజుల నుంచి అండి గోదావరి మీద నాటు పడవల మీద దాడుతున్నారని జనం పొద్దున సాయంత్రం. ఇప్పుడు వరకు గవర్నమెంట్ నుంచి ఏమి రాదండి. ఎమ్మెల్యే గారు కూడా చూసి వెళ్ళారండి. ఇంతవరకు ఏమీ వాళ్ళకి అందివ్వలేదు. దూడలకి దానా లేదండి. కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ఈ పొలాలన్నీ మునిగిపోయాయండి. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. పంటలన్నీ నాశనం అయిపోయినాయి. దొండ కానీ, మిరప కానీ, టమాటా కానీ, అరటి కానీ పంటలన్నీ సర్వనాశనం అయిపోయాయి సార్. వందలాది ఎకరాల్లో మరి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందండి. మరి ఎమ్మెల్యే గారు అయితే ప్రతిరోజు ఫోన్ చేసి అడుగుతున్నారండి పరిస్థితి ఎలా ఉంది ఏంటి.
ఏ ఇబ్బందులు లేకుండా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అందరికీ చెప్పండి అని చెప్తున్నారు. మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇది తప్పనిసరిగా మరి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది మీరు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పటివరకు కూడా స్థానిక గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక మనం విజువల్స్లో చూడవచ్చు, ఈ నదీ పాయని దాటి 4 లంక గ్రామాలు కూడా ప్రజలు ప్రతిరోజు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నాటు పడవలు కూడా సిద్ధం చేసింది. ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్ ధరించి ప్రయాణం సాగించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది గత వారం రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల పీగన్నవరం మండలానికి సంబంధించి గంటిపెదపూడి లంక, అరిగిలివారి లంక, బూరుగు లంక, మూడి లంక గ్రామాల ప్రజలు ఇలా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం బూరుగు లంక ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడికి వెళ్ళి గ్రామస్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారం రోజుల నుంచి వరద వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. వెళ్ళడానికి ఉండలేదండి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నామలు దాటాలంటే చాలా యాతన కింద ఉంటుందండి. గేదెలని ఇవని చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సరుకులు అయితే తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ టైం అయ్యి ఏ పాములు వస్తాయి ఏంటని భయం కింద ఉంటుందండి. చాలా కొంచెం ఒంట్లో బాగోపోనా ఇది నామలు దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చదువుకునే పిల్లలు దాటాలంటే కాలేజీకి వెళ్ళాలంటే నామలు దాటేటప్పుడు చాలా టైం పడుతుందండి. అక్కడ ఏమో టైం అయిపోతుందండి. కాలేజీ ఏమో వెళ్ళడానికేమో కుదరతులేదండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. సంటి పిల్లలు కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. గవర్నమెంట్ కొంచెం ఇది వేయాలని వంతున వేయాలని కూర్చున్నామండి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. పిల్లల్ని వెళ్ళి తీసుకురావాలంటే మగవాళ్ళు కూడా కుదరదు కదండి. ఏమన్నా చెయ్యాలన్నా చిన్న గేదెలతోటి వాటితోటే సరిపోతుందండి. అందుకని పిల్లలు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. మాది బూర్లం గ్రామం అండి. వారం రోజులు అయిందండి వరదలు వచ్చి. వీళ్ళు పంట పొలాలు అవి మునిగిపోయినాయండి. మేము బయటకు వెళ్తానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. బోట్ల మీద వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు కదండి. పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఆరోగ్యాలు బాగోపోయినా బయటకు వెళ్ళలేకపోతున్నామండి. అరటి తోటలో, వంగ తోటలో, మిరప తోటలు అంటే అన్నీ మునిగిపోయినాయండి. నీరు ఎక్కువగా వచ్చి ఊడిపిసేలు కూడా మునిగిపోయినాయండి. చాలా ఇది కింద ఉందండి వరద. మరి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేస్తే వ్యవసాయదారులకు కొంచెం మంచిదని అనుకుంటున్నామండి. మరి గోదావరి వరదలో భారీ వర్షాల కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంటలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో ఉద్యానవన పంటలు, వరిచేలు, నారుమళ్ళు కూడా నీట మునిగాయి. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ వరదల వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మనం ప్రస్తుతం ఇక్కడ పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి పంట పొలాల్లో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ కొబ్బరి తోటల్లో అంతర పంటగా ఇక్కడ బెండ తోటలు, అదేవిధంగా బొప్పాయి, మునగ తోటలు, బెండకాయలు, వంకాయలు ఈ పంటలన్నీ కూడా ఇక్కడ సాగు చేస్తారు. ఇక్కడ ఉద్యాన పంటలుగా కొనసాగుతూ ఉంటాయి కూరగాయల పంటలు. అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ నుంచి సుమారుగా భారీ స్థాయిలో ఇక్కడ పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత వారం రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఈ పంటలన్నీ నీట మునిగి కుళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ పంటలన్నింటికి కూడా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మనకి ఇప్పటివరకు చూస్తే కనుక అధికారులు ఇప్పటికే పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నారు. భారీ ఈదురుగాలులు కూడా వేయటం వల్ల కొన్ని ప్రాంతాల్లో అరటి చెట్లు కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు సుమారుగా 55,000 నుంచి 60,000 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది అనేది కూడా అంచనా వేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక నారుమళ్ళు కావచ్చు, వరి నారుమళ్ళు సుమారుగా 30,000 ఎకరాల నుంచి 40,000 ఎకరాల్లో వరి నారుమళ్ళు గోదావరిలో మునిగిపోయినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఉద్యాన పంటలు కావచ్చు, కూరగాయల పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా సుమారుగా 2,000 ఎకరాల నుంచి 2,500 ఎకరాల్లో నీట మునిగినట్టు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతమైన సీతానగరం మండలంలో ఎక్కువ లంక గ్రామాల్లో ఈ ఉద్యాన పంటలు, కూరగాయలు పంటలు కూడా సాగుతుంటాయి. దొండ, సీతానగరం మండలానికి సంబంధించి దొండకాయ, బీరకాయ, అదేవిధంగా బొప్పాయి, మొక్కజొన్న ఈ పంటలు ఇక్కడ కొనసాగుతాయి. అవి కూడా పూర్తిగా నీట మునిగాయి. ఇంకా పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ బొప్పాయి, ఇక్కడ అరటి తోటలు, అదేవిధంగా మునగ తోటలు, వంకాయలు, బెండకాయలు, తోటకూర, గోంగూర, ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా, కొత్తిమీర ఇవన్నీ కూడా సాగు చేస్తారు రైతులు. ఇవన్నీ కూడా ప్రస్తుతం
నీట మునిగిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఈ పంటలన్నీ కూడా మనం ఉన్న ప్రాంతం దగ్గర ప్రస్తుతం వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరద నీటిలోనే పంటలు నీట మునిగాయి. ఇక్కడ పంటలన్నీ కూడా కుళ్ళిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రైతన్నలు మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలి, తమ పంటలు నీట మునిగాయి. సుమారుగా వారం రోజుల నుంచి గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల తమ పంటలన్నీ నీట మునిగాయని కూడా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అల్లూరు జిల్లాకు సంబంధించి అల్లూరు జిల్లాలో కూడా చాలా గోదావరి పరివాహక ప్రాంతంలో సాగు చేసే పంటలు కూడా అక్కడ నీట మునిగాయి. అక్కడ కూడా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గోదావరి వరద ఉధృతి వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ కావచ్చు, భద్రాచలం దగ్గర భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగడంతో గోదావరమ్మ పొంగి ప్రవహించి లంక గ్రామాలను ముంచెత్తింది. లంక గ్రామాల్లో ఉన్న పంటలన్నీ కూడా నీట మునిగాయి. వరి, అరటి, అదేవిధంగా అన్ని కాయగూర పంటలు కూడా నీట మునిగాయి. రైతన్నలు అయితే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్కన వర్షాలు తగ్గినప్పటికీ కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగడం వల్ల పంటలన్నీ కూడా నీట మునగడం వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, పంట నష్టాన్ని ఇవ్వాలి అని కూడా రైతన్నలు కోరుతున్నారు. ఇది గోదావరి వరద ఉధృతి దాల్చడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంటలు నీట మునిగిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మనం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాం. లంక గ్రామాల ప్రజల కష్టాలు తెలుసుకున్నాం. గత వారం రోజులుగా కూడా భారీ వర్షాలు గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం, నాటు పడవలపైనే ప్రయాణాలు సాగించడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ గోదావరి వరదల వల్ల, ప్రస్తుత వరదల వల్ల విలీన మండలాలకు సంబంధించి అల్లూరు జిల్లాలో సుమారుగా 100 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడ నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రజలు విలీన మండలాల్లో కొండలపై తలదాచుకుంటున్నారు. కొంతమంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి లంక గ్రామాలు ఏదైతే రాజమండ్రికి సమీపంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాల ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. అక్కడి నుంచి అధికారులు వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 75 గ్రామాలు ఇక్కడ వరదల వల్ల ఇబ్బందులు పడ్డాయి. 75 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఉద్యాన కూరగాయల పంటలు నీట మునిగాయి. రైతన్నలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఆదుకోవాలి, పంట నష్టం ఇవ్వాలని కూడా రైతన్నలు విన్నవిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏబిఎన్ ప్రత్యేక కథనం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా.